ఒక అడవిలో మంగు అనే ఒక చలాకీ కోతి ఉండేది. మంగు చాలా తెలివైనది, కాని దురదృష్టవశాత్తు కొంచెం అత్యాశ కూడా ఉండేది. మంగుకు మామిడి పండ్లు అంటే చాలా ఇష్టం. మామిడి పండ్ల సీజన్ వచ్చిందంటే మంగు వాటిని తినడానికి ఎక్కడెక్కడికో వెళ్లేది. ఒకరోజు మంగు ఒక పెద్ద మామిడి చెట్టును చూసింది. ఆ చెట్టు నిండా పండిన మామిడి పండ్లు ఉన్నాయి. మంగు వాటిని చూసి నోరూరించుకుంది. ఈరోజు నా అదృష్టం బాగుంది. ఈ మామిడి పండ్లన్నీ నాకే దక్కాలి అని అనుకుంది. వెంటనే చెట్టు ఎక్కి మామిడి పండ్లను తినడం మొదలుపెట్టింది. ఆ చెట్టు యజమాని రాము అనే రైతు. రాము తన మామిడి తోటను చాలా జాగ్రత్తగా చూసుకునేవాడు. మామిడి పండ్లను మార్కెట్లో అమ్మితే మంచి డబ్బులు వస్తాయని అతనికి తెలుసు. మంగు చెట్టు ఎక్కి మామిడి పండ్లు తింటుండగా రాము చూశాడు. కోపంతో రాము ఒక కర్ర తీసుకుని మంగును బెదిరించడానికి వచ్చాడు. ఓయ్ కోతీ! నా మామిడి పండ్లు ఎందుకు తింటున్నావు? క్రిందికి దిగు అని రాము గట్టిగా అరిచాడు. మంగు భయపడకుండా నేను ఆకలితో ఉన్నాను. ఈ పండ్లు చాలా రుచిగా ఉన్నాయి. నేను కొన్ని మాత్రమే తింటాను అని అంది. రాము కోపంతో నువ్వు నా అనుమతి లేకుండా నా పండ్లను ఎలా తింటావు? ఇది దొంగతనం అని అన్నాడు. మంగు భయపడి చెట్టు కొమ్మల మధ్య దాక్కుంది. రాము కర్రతో చెట్టును కొట్టాడు. మంగు భయంతో చెట్టు నుండి దూకి పారిపోయింది. మంగు పరిగెత్తుకుంటూ అడవిలోకి వెళ్ళింది. ఆమె చాలా బాధపడింది. నేను అత్యాశతో తప్పు చేశాను. రాము అనుమతి లేకుండా అతని పండ్లను తినడం తప్పు. నేను అతనికి క్షమాపణ చెప్పాలి అని అనుకుంది. మంగు తిరిగా రాము తోటకు వచ్చింది. రాము ఇంకా కోపంగా ఉన్నాడు. మంగు రాము దగ్గరకు వెళ్ళి, రాముగారు, నన్ను క్షమించండి. నేను అత్యాశతో మీ పండ్లను తిన్నాను. అది తప్పు. నేను ఇకపై ఎప్పుడూ ఇలా చేయను అని అంది. రాము మంగు యొక్క నిజాయితీని చూసి ఆశ్చర్యపోయాడు. నువ్వు నీ తప్పును తెలుసుకున్నావు. అది చాలు. కాని ఇకపై ఎప్పుడూ ఇలా చేయకు. ఎవరి అనుమతి లేకుండా వారి వస్తువులను తీసుకోకూడదు అని అన్నాడు. మంగు రాముకు కృతజ్ఞతలు తెలిపింది. ధన్యవాదాలు రాముగారు. మీరు నాకు ఒక మంచి పాణ్యం నేర్పించారు. నేను ఇకపై ఎప్పుడూ అత్యాశకు పోను అని అంది. రాము మంగును క్షమించాడు. సరే, నువ్వు వెళ్ళు. కాని గుర్తుంచుకో, అత్యాశ ఎప్పుడూ మంచిది కాదు అని అన్నాడు. మంగు అడవిలోకి తిరిగ వెళ్ళింది. ఆమె మనసులో ఒక కొత్త ఆలోచన వచ్చింది. నేను రాముగారికి సహాయం చేయాలి. నేను మామిడి పండ్లను సేకరించి అతనికి ఇవ్వాలి అని అనుకుంది. మంగు తన స్నేహితులైన ఇతర కోతులను పిలిచింది. వారందరూ కలిసి మామిడి పండ్లను సేకరించడం ప్రారంభించారు. వారు సేకరించిన పండ్లను రాముకు ఇచ్చారు. రాము చాలా సంతోషించాడు. మీరు నాకు చాలా సహాయం చేశారు. ధన్యవాదాలు అని అన్నాడు. మంగు, మేము మా తప్పును సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తున్నాము. మీరు మమ్మల్ని క్షమించినందుకు ధన్యవాదాలు అని అంది. రాము, మీరు నిజంగా మంచి కోతులు. మీరు మీ తప్పును తెలుసుకుని దానిని సరిదిద్దుకున్నారు. ఇది చాలా గొప్ప విషయం అని అన్నాడు. ఆ రోజు నుండి మంగు అత్యాశను వదిలివేసింది. ఆమె తన స్నేహితులతో కలిసి అందరికీ సహాయం చేయడం ప్రారంభించింది. రాముతో కూడా స్నేహం చేసింది. రాముతో కలిసి తోటలో పనిచేస్తూ పండ్లను సేకరించి మార్కెట్లో అమ్మేది. మంగు యొక్క నిజాయితీ మరియు సహాయగుణం అందరికీ ఆదర్శంగా నిలిచాయి. నీతి: అత్యాశ ఎప్పుడూ మంచిది కాదు. మన తప్పులను తెలుసుకుని వాటిని సరిదిద్దుకోవడానికి ప్రయత్నించాలి. అందరికీ సహాయం చేస్తూ నిజాయితీగా ఉండాలి.